బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో పాటు 13 మంది దుర్మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నీలగిరి కొండల్లో హెలికాప్టర్ కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు ఏం జరిగిందో ఇప్పుడు మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నీలగిరి హిల్స్లో కూనూరు సమీపంలోకి చేరుకునేసరికి హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. సో మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు ఏం జరిగింది అనేటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. గాల్లో ఎగురుతున్నటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా అదృశ్యమైపోతున్నటువంటి దృశ్యాలను అక్కడే ఉన్నటువంటి పర్యాటకులు తమ ఫోన్లో క్యాప్చర్ చేశారు. ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు హెలికాప్టర్ విజువల్స్ని వారు చిత్రీకరించడం కూడా జరిగింది. ఈ నిమిషం తర్వాత కొద్ది సెకండ్ల తర్వాత హెలికాప్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో క్రాష్ అయిపోయినటువంటి విజువల్స్ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆ టైంలో వారు అక్కడ మాట్లాడుకున్నారు. ఆ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఇది మనకు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ஆமா என்னாச்சு உடஞ்சிச்சா? ஆமா నీలగిరి హిల్స్లో కూనూరు సమీపంలోకి చేరుకునేసరికి హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఏదో లోపం తలెత్తడంతో హెలికాప్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. నీలగిరి హిల్స్కు విహారయాత్రకు వచ్చిన కొంతమంది టూరిస్టులు ఈ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేశారు. నీలగిరి కొండల్లో భారీ చెట్ల వెనుక కనిపిస్తున్నటువంటి హెలికాప్టర్ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కనుమరుగైపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రైలు పట్టాలు కూడా ఉన్నాయి. టూరిస్టులు పరుగున వెంటనే అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోయిందని అక్కడ వాళ్ళు తమిళంలో మాట్లాడుకోవడం కూడా ఈ వీడియోలో రికార్డ్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని తెలుసుకుందాం. గోపి, మనం చూసినట్లయితే ప్రమాదానికి కొన్ని సెకండ్ల ముందు జరిగినటువంటి వీడియో ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. సో మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు? ఎస్, తమిళనాడు కూనూరులో ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. కొద్ది సెకండ్ల ముందు ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి కొద్ది సెకండ్ల ముందు అక్కడ ఊటీ ప్రాంతంలో ఈ కట్టేరి అనే ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఈ ఎగ్జాక్ట్ హెలికాప్టర్ కట్టేరి ప్రాంతంలో కూలిపోవడం జరిగింది. తేయాకు తోటలు ముఖ్యంగా ఈ అడవి ప్రాంతంలోనే ఈ హెలికాప్టర్ అనేది కూలిపోవడం జరిగింది. అక్కడికి కొద్ది దూరంలోనే పర్యాటకులు సందర్శిస్తున్న సందర్భంగా అక్కడ తిరుగుతున్న సందర్భంగా ఈ హెలికాప్టర్ తమ పైనుంచి వెళ్తున్న హెలికాప్టర్ని మొబైల్లో షూట్ చేయడం జరిగింది. ఆ షూట్ చేసిన కొద్ది సెకండ్లకే ముఖ్యంగా ఈ హెలికాప్టర్ అనేది ఆ కట్టేరి ప్రాంతంలోని జనావాసాలకు కొద్ది దూరంలో 100 మీటర్ల దూరంలో కూలిపోవడం జరిగింది. చెట్ల నడుమ మొత్తం 13 మంది జనరల్ బిపిన్ రావత్ సహా ఆయన సతీమణి సహా మరో 11 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే స్థానికులు ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి. చాలా ఎత్తు నుంచి మంటలతో కూలిపోతున్న ఒక హెలికాప్టర్ వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్నది ప్రత్యక్షంగా అక్కడున్న పర్యాటకులు స్థానికులు తీసిన వీడియో. అది హెలికాప్టర్ కూలిపోయే ముందు ముఖ్యంగా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా లేక చాలా తక్కువ ఎత్తుకి ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఆ వీడియోలో పొగమంచు దట్టంగా అలుముకుని ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఈ కట్టేరి ప్రాంతంలో ఒక లోయల నుంచి ఇంకో లోయ మీదుగా ఈ ముఖ్యంగా ఏదైతే వెల్లింగ్టన్ డిఫెన్స్
కాలేజ్కి ముఖ్యంగా జనరల్ బిపిన్ రావత్ సహా ఆర్మీ అధికారులు వెళ్తున్నారు. లోయల మీదుగా చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. ముఖ్యంగా హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యి 30 మినిట్స్లో డెస్టినేషన్స్కి రీచ్ అయ్యేంత డెస్టినేషన్లోనే ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. చాలా తక్కువ ఎత్తుకి వచ్చిన తర్వాత వెనువెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి భారీ శబ్దం కూడా వీడియోలో రికార్డ్ అయిన పరిస్థితి. తమిళ్లో ముఖ్యంగా వాళ్ళు కూడా హెలికాప్టర్ కూలిపోయింది కదా అన్న సంభాషణ సైతం వారు ఆ వీడియోలో రికార్డ్ అయింది. సో ఖచ్చితంగా ముఖ్యంగా వాతావరణం అనుకూలించక అలాగే సాంకేతిక సమస్య తలెత్తి ఒక్కసారిగా దాన్ని పికప్ చేసే అవకాశం కూడా ఉండదు పైలట్కి. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రాథమికంగా అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక సాంకేతిక సమస్య తలెత్తి ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని చెప్పి ఆర్మీ అధికారులు ఎయిర్ ఫోర్స్ అధికారులు భావిస్తున్నారు. కానీ ఇప్పటికే బ్లాక్ బాక్స్ కోసం ముమ్మరంగా గాలింపు అనేది కొనసాగుతోంది. ఎక్కడైతే ఈ హెలికాప్టర్ కూలిపోయిందో ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా మంటల్లో దగ్ధమై ముఖ్యంగా మృతదేహాలు కూడా గుర్తుపట్టనంతగా DNA చేస్తే తప్పించి ఎవరిది ఏ మృతదేహం అనేది తెలుసుకునేంతగా ఈ ఘటన జరిగింది. కాబట్టి సో ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం దర్యాప్తు జరుగుతుంది. అలాగే ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అలాగే తమిళనాడు DGP ఉదయమే ఈ ఘటనా స్థలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడు ఫోరెన్సిక్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న బృందం సైతం ఈ ఘటనా స్థానికి వెళ్ళి ఫోరెన్సిక్ టీం పూర్తిగా అక్కడ ఉన్న వివరాలన్నింటినీ కూడా ప్రాథమిక ఆధారాలన్నింటినీ కూడా సేకరించబోతున్నారు. సో ప్రస్తుతం రెండు రకాలుగా ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా లేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరఫున ఉన్న ఉన్నత స్థాయి బృందం మాత్రమే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తుందా అనేది కూడా మనకు తెలియరావాల్సి ఉంది. ఎయిర్ ఫోర్స్ అయితే ఇప్పటికే ముఖ్యంగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ చీఫ్ సైతం ముఖ్యంగా చౌదరి అక్కడికి వెళ్ళి ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. మధ్యాహ్నానికి పూర్తిగా ఈ పోస్ట్మార్టం ప్రక్రియ అలాగే మిగతా DNA ద్వారా ఎవరి మృతదేహాలు ఇవి అనేది గుర్తించిన తర్వాత మృతదేహాలను ఈరోజు సాయంత్రానికి ఢిల్లీ తరలించే అవకాశం ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి సంబంధించిన విజువల్స్ మాత్రం ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఏ విధంగా ఈ ఘటన జరిగింది అనేది ప్రాథమికంగా కొన్ని ఆధారాలు అయితే ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కానీ రక్షణ శాఖ అధికారులకు కానీ కావాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఈ ఘటన జరిగింది అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్షిభూతంగా ఈ వీడియో నిలవబోతోంది. టెక్నికల్ ఎర్రరా లేక ముందస్తుగా పైలట్ అక్కడున్న పొగమంచుతో తక్కువ స్థాయికి కింది స్థాయికి హెలికాప్టర్ వెళ్తుందన్న అంశాన్ని గుర్తించలేకపోయాడా అనేది కూడా ఈ వీడియో ద్వారా సైనికాధికారులు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది అన్న అంశాలకు సంబంధించి మాత్రం ఇదొక ఆధారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పరిగణించే అవకాశం ఉంటుంది. అలాగే బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ముఖ్యంగా పైలట్ ఏ విధంగా మాట్లాడాడు అలాగే ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డ వరుణ్ సింగ్ ముఖ్యంగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ నుంచి కూడా ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది తదుపరి దర్యాప్తులో భాగంగా. సో వరుణ్ సింగ్ కూడా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి. అయితే గోపి మనం చూసినట్లయితే లైవ్ దృశ్యాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఒక రకమైన అంత పెద్ద హెలికాప్టర్ ఒక్కసారిగా మాయమై అదృశ్యమైనటువంటి అంటే ఒక క్లైమేట్ దట్టమైన ఫాగ్ అక్కడ అలుముకొని ఉంది. ఆ క్లైమేటిక్ కండిషన్ ఈ యొక్క ప్రమాదానికి కారణమనేటువంటి అంచనా కూడా ఉంది. ఇప్పటికే అక్కడికి చీఫ్ ఆఫీసర్స్ కూడా చేరుకున్నారు. ప్రమాద ఘటనకి ఏ రకమైనటువంటి పాయింట్స్ వాళ్ళు నోటీస్ చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చింది? ఫోరెన్సిక్ బృందం అయితే ప్రస్తుతం ఈ కట్టేరి ప్రాంతానికి చేరుకుంది. ఎక్కడైతే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగిందో కట్టేరి సమీపంలోని ప్రాంతానికి తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డైరెక్టర్ ముఖ్యంగా శ్రీనివాసన్ నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్ళి పూర్తిగా ప్రాథమిక ఆధారాలని సేకరించబోతోంది. దాని ఆధారంగా కొన్ని ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ టీం సేకరిస్తుంది. అలాగే ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ముఖ్యంగా చౌదరి అలాగే తమిళనాడు DGP ప్రధానంగా శైలేంద్ర బాబు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఘటన ఏ విధంగా జరిగింది అక్కడ ఉన్న స్థానికుల నుంచి సేకరించిన ప్రాథమికంగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఏ విధంగా ఈ ఘటన జరిగింది అనే విషయాల్ని నేరుగా ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ VR చౌదరి ముఖ్యంగా వివేక్ రామ్ చౌదరి ఎయిర్ మార్షల్ ఆయన కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న స్థానికులతో హెలికాప్టర్ కూలిపోయేటప్పుడు ముఖ్యంగా ముందస్తుగానే మంటలు అంటుకున్నాయా లేక కిందికి కూలిపోయిన తర్వాత ముఖ్యంగా మంటలు అంటుకున్నాయా అనే అంశాలు, ఎవరు స్పాట్కి ముందుకు వెళ్ళారు, అక్కడున్న పోలీసులు అలాగే రెస్క్యూ టీమ్స్ నిన్న ఏవైతే సహాయక కార్యక్రమాలు జరిగాయో వారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని అలాగే అక్కడున్న స్థానికుల నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. సో పూర్తిగా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు కాబట్టి త్రివిధ దళాల చీఫ్ ముఖ్యంగా CDS బిపిన్ రావత్ ఈ హెలికాప్టర్ ఘటనలో ముఖ్యంగా
దుర్మరణం పాలయ్యారు. కాబట్టి ఖచ్చితంగా 3 విభాగాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఈ దర్యాప్తు బృందంలో ఉంటారు. అలాగే బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఎంక్వైరీ కూడా ఇంకా కొనసాగుతుంది. పైలట్ ఈ హెలికాప్టర్ పడిపోయేటప్పుడు ముఖ్యంగా ఫాగ్ కారణంగా, పొగమంచు కారణంగా, ముఖ్యంగా సాంకేతిక సమస్య తలెత్తి హెలికాప్టర్ కూలిపోతుంది అన్న సంభాషణ ఏదైనా రికార్డ్ అయితే కనుక అది ఖచ్చితంగా బ్లాక్ బాక్స్లో సంక్షిప్తమై ఉంటుంది. ఏ విధంగా ఈ ప్రమాదం సంభవించింది, కొద్ది సెకండ్ల ముందు వరకు కూడా హెలికాప్టర్ కూలిపోయే ముందు వరకు కూడా ముఖ్యంగా పైలట్ కనుక ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళకపోయి ఉంటే కనుక ఆయన మాట్లాడే ప్రతి అంశం కూడా బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి సో ఆ డేటా ఆధారంగా కూడా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ముఖ్యంగా దర్యాప్తులో తెలియ అవకాశం ఉంటుంది. కానీ అంతకుముందు అయితే ప్రాథమికంగా ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే దట్టంగా అలుముకున్న పొగమంచు కానీ కింది వరకు హెలికాప్టర్ రేంజ్ అటు మబ్బులకి పైన ముఖ్యంగా ఎగుడు దిగుడుగా హెలికాప్టర్ ప్రయాణం అనేది కొనసాగుతుంటుంది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా. సో దానికి అనుగుణంగా చూసినట్లయితే కనుక ప్రాథమికంగా అయితే ఇటు పొగమంచు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అలాగే ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే తప్పించి మరే ఇతర కారణాలు అయితే ప్రాథమికంగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని అయితే ముఖ్యంగా మనం చెప్పడానికి లేదు. పూర్తిగా వాతావరణ సమస్యలు లేదా ఇటు పైలట్ సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి మాత్రం సైనిక అధికారులు భావిస్తున్నారు. అయితే గోపి, జనరల్గా మనం చూసినట్లయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్లో చాలా కీలకంగా మారుతుంది. ఆ టైంలో ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది బ్లాక్ బాక్స్ తెలిస్తేనే తెలుస్తుంది కాబట్టి. అయితే బట్ ఆర్మీ విషయానికి వచ్చినట్లయితే ఆర్మీ వాళ్ళు కూడా ఈ బ్లాక్ బాక్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అలాంటి టైంలో ఈ బ్లాక్ బాక్స్ అనేది బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారో, అలాంటి వాళ్ళు క్యారీ చేస్తారు? ఎస్, ఖచ్చితంగా ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్లు ప్రతి ముఖ్యంగా వాయు మార్గంలో ప్రయాణించే ముఖ్యంగా వాహనంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది సైనికపరమైన విమానాలు కానీ, ముఖ్యంగా ట్రావెలర్స్ రోజువారీ ప్రయాణికులు ప్రయాణించే విమానాలు కానీ దీంట్లో ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ ముఖ్యంగా ఇది రష్యన్ మేడ్ ముఖ్యంగా డబుల్ ఇంజన్ ఎంఐ హెలికాప్టర్. ఇది అత్యున్నతమైన ముఖ్యంగా వివిఐపీలో రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి సహా చాలామంది ఆర్మీ అఫీషియల్స్ మొత్తం కూడా దేశంలో చాలా ముఖ్యంగా వినియోగంలో ఉన్న MI-17 మోడల్ హెలికాప్టర్ ఇది. సో ఖచ్చితంగా అధునాతనమైన ఆటో పైలట్ సిస్టమ్ కూడా ఈ హెలికాప్టర్లో ఉంది. సో అది ప్రమాదానికి ఏ విధంగా గురైంది అన్నదే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అటువంటి హెలికాప్టర్లో ఖచ్చితంగా సాంకేతికంగా ఉండాల్సిన అన్ని అంశాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి బ్లాక్ బాక్స్ కూడా. సో బ్లాక్ బాక్స్ ఆధారంగానే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం అనేది బహిర్గతపరచరు. కేవలం రక్షణ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు ఎంక్వైరీ కోసం మాత్రమే దీన్ని విచారించే అవకాశం ఉంటుంది. ఈ ఘటన ఏ విధంగా జరిగింది అన్న విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఆడియో టేప్స్, ముఖ్యంగా ఏదైతే బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన ఆడియోస్ ఉంటాయో వాటిని ఆధారంగా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాలు మాత్రమే బహిర్గతం అవుతాయి. కానీ పూర్తిగా సామాజికంగా బయటకి సోషల్ మీడియాలోకి ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఆడియోస్ ఏవి కూడా ముఖ్యంగా బయటకు రావు. కేవలం దర్యాప్తు కోసం మాత్రమే రక్షణ విభాగం వారు ఏదైతే అత్యున్నత దర్యాప్తు ఏర్పాటైందో, ప్రస్తుతం బృందం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటైందో, సో ఆ ఎంక్వైరీ బృందం మాత్రమే ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా విన్న తర్వాత ఏ విధంగా ప్రమాదం జరిగిందన్న ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ముఖ్యంగా హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను రక్షణ శాఖకు అందించడం జరుగుతుంది. తదుపరి నివేదిక అందిన తర్వాత రక్షణ శాఖ ముఖ్యంగా ప్రధాని మోడీకి అలాగే రాష్ట్రపతికి సహా ముఖ్యంగా ఒకవేళ పార్లమెంట్లో దీనికి సంబంధించిన నివేదిక కనుక విపక్షాలన్నీ కూడా అడిగినట్లయితే కనుక పార్లమెంటు వేదికగా ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న విషయాలను మాత్రమే బహిర్గతపరిచే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఈ ప్రమాదానికి సాంకేతిక కారణం వల్ల జరిగిందా, లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా, లేక ప్రకృతి విపత్తు వల్ల ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక జరిగిందా అనేది ఒక తెలుసుకోవడానికి మాత్రమే ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా ఉపయోగపడుతుంది. లేదా ఎవరైనా అటాక్ చేశారా, సాంకేతికంగా హెలికాప్టర్లో ఉన్నవారే ఎవరైనా అనుచితంగా ప్రవర్తించారా, వీటన్నిటి కోణంలో కూడా తెలుసుకోవాల్సిన ఆధారాలు బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యంగా చైనా భారత్కి ఉన్న విభేదాలని ముందస్తుగానే రావత్ గుర్తించారు. అందుకే ఆయన చాలా ధీటుగా స్పందించారు. ప్రభుత్వాలకు భయపడే వ్యక్తి కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఎంక్వైరీ జరగాలి, ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గకుండా ముఖ్యంగా అన్ని విషయాలు కూడా బయటకు రావాలంటే ఖచ్చితంగా బ్లాక్ బాక్స్లో ఉన్న విషయాలని ఇటు రక్షణ శాఖ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో దాని ఆధారంగానే ఈ దర్యాప్తు ముఖ్యంగా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అసలైన నిజమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్ ఏదైతే హెలికాప్టర్ కూలిపోతుందో ప్రాథమికంగా అయితే ఫాగ్ అధికంగా ఉండడం, అలాగే కొండ లోయ ప్రాంతాల్లో
ప్రయాణించడం వల్ల పైలట్ ముందస్తు ప్రమాదాన్ని గుర్తించకపోవడం వల్ల జరిగిందన్నది ప్రాథమికంగా వస్తున్న సమాచారం. కానీ టెక్నికల్గా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన అంశాలేంటి, ఏమైనా ఇటు హెలికాప్టర్ల సాంకేతిక లోపాలు ఏమైనా తలెత్తాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ డేటా అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే ఇటు ఈ దర్యాప్తు బృందం కూడా ఒక నిర్ధారణకి ఏ విధంగా ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అన్నది మాత్రం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ గోపి, మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము. సో మనం చూస్తూ ఉన్నాము 10 టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఏదైతే ప్రమాద స్థలంలో ఉందో అక్కడ ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఆఫీసర్స్ అక్కడికి చేరుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి అక్కడ క్లూస్ని కూడా వారు సేకరించే పనిలో ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనటువంటి విషయం తెలిసిన వెంటనే అందులో బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. సో దాని తర్వాత పరిణామాలు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అసలు ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ஆமாம்